ఉద్యమాల పోరుగడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి ఇవాళ సీఎం రేవంత్ అన్న పోయిండు. ఇగాడ కొత్తగా కట్టిన హాస్టల్ బిల్డింగ్లను ఓపెనింగ్ చేసుడే కాదు, కొత్త పనులకు శంకుబండ సుతం వేసిండు. మరి ఆడ సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండు, ఏం కథ పురాగా అడుచుకుందాం పాండ్రి. సీఎం పదవి చేత పట్టినాక మొదటిపారి యూనివర్సిటీకి పోయిన సీఎం రేవంత్ అన్న ఆడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూసిండు. అటెంకా 90 కోట్ల రూపాయలతో కట్టిన హాస్టల్ బిల్డింగ్ లను షాల్ చేసిండు. అట్లనే డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ భవనాలను సుతం షాల్ చేసిండు. అటెంకా ఠాగూర్ ఆడిటోరియంలో పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన రేవంత్ అన్న తెలంగాణ అనే పదానికి ఉస్మానియా యూనివర్సిటీ అనేది పర్యాయ పదం. ఎంతో చరిత్రున్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దేశ రాజకీయాలను శాసించే ఎంతో మంది నాయకులు వచ్చిరని అన్నాడు. తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు, ఈ తెలంగాణ సమాజమైన 4 కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది. అంత గొప్ప యూనివర్సిటీని కాలగర్భంలో కలపాలని చూసిరు గాని మేం మాత్రం ఓయూకు పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పిండు. ఇవాళ సీఎం రేవంత్ అన్న ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నాడని చెప్పి చాలా మంది విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడనే అరెస్ట్ చేసిండ్రు. అట్లనే యూనివర్సిటీలో కూడా మొత్తం బారికేడ్లు పెట్టి నిరసన తెలిపేటోళ్ళు ఎవరు లేకుండా చేసిర్రు పోలీసులు. ఇక దీన్ని విద్యార్థులంతా విమర్శించటాలకు డిసెంబర్ లో నేను మళ్ళా ఆర్ట్స్ కాలేజీలో పెట్టే మీటింగ్ కు హాజరు పడతా. ఆ యాళ్ళ క్యాంపస్ లో ఒక్క పోలీసు కూడా ఉండద్దు, విద్యార్థులను నిరసన చేసుకొని నన్ను అడ్డుకునే విద్యార్థులకు సమాధానం చెప్తానని అన్నాడు. ఇయ్యాలా మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఇది వరకు గొర్రెలు బర్రెలు పెంచుకోమన్నలకు అడ్డుకోవాలని ఉంటది కావచ్చు కానీ మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకునే నన్నెందుకు విద్యార్థులు అడ్డుకుంటారని ఎదురు ప్రశ్నించిండు. ఇక అట్లనే నేను మళ్ళా వచ్చే నాటికి మీరు అన్ని అంచనాలు తయారు చేసుకోండి, అన్నింటిని మంజూరు చేస్తా, మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిండు రేవంత్ అన్న. మరి సీఎం చెప్పిన మాటలు వింటే మాత్రం రాబోయే రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు మొత్తం మారిపోయేటట్టే అనిపిస్తున్నది కానీ అవన్నీ నిజమైతాయా అనేదే పెద్ద ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో. సీఎం రేవంత్ అన్న మళ్ళోపారి మీటింగ్ పెట్టే నాటికి.